అబ్రహాము మహారాజులా జీవించాడు. ఒక పర్యాయం ప్రజలు అన్నారు, నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు అన్నాడు. మహారాజులా ఉన్న అబ్రహాము ఎలా బ్రతికాడంటే తెలుసా? భూమి మీద పరదేశిగా గుడారములో బ్రతికాడంట. అలా బ్రతికాడు అబ్రహాము. ఇది మన లోకము కాదు, ఇది మన లోకము కాదు, ఇది మన జీవితం కాదు. ఇక్కడ కొంతకాలము మనం నివాసం కోసం వచ్చిన వాళ్ళము అని అబ్రహాము గుడారవాసిగా జీవించను అన్న మాటలు మనము చూస్తాం. అబ్రహాము గురించి ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉంది బైబిల్ గ్రంథం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటలు మనం చూస్తాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండా ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అన్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసం కలిగిన వారై మృతి పొందిరి అన్న మాటను మనం చూస్తాం. వారు గుడారాల్లో నివసిస్తూ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశారు. కానీ లోతు కాలముల ప్రజలు పునాదులు కలిగిన పట్టణం కొరకు వారు ఎదురు చూడడం లేదు. మనం ఇక్కడే ఉంటాం.